వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను గోంగూర చుక్కకూర టొమాటో కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఎక్కువగా బగారా రైస్లోకి దీనిని చేసుకుంటూ ఉంటారు. తప్పకుండా మీరు కూడా బగారా రైస్లోకి ఒకసారి ఈ కర్రీని ట్రై చేసేసేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసేసాక హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట దీనికి. అలాగే కొంచెం చెక్క అలాగే లవంగాలు 2-3 వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి. ఇలా కట్ చేయకపోయినా కూడా తుంచి అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేసాక కాసేపు వేగిన తర్వాత ఇందులోకి ఒక 3-4 టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా పెద్ద పీసెస్లా వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని కాసేపు వేయించేసి కాసేపు వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇలా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. తగినంత పసుపు వేసేసుకోండి. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసి ధనియాల పొడి ఇక్కడ చూసారు కదా, ఈ స్పూన్తో ఒక 3/4 స్పూన్ వరకు వేసేసాను. వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఎండు కొబ్బరి పొడి అనమాట ఇది. ఇంకా కొంచెం మెత్తని పౌడర్లు అయినా చేసుకొని వేసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఉన్నింది, అది వేసేసాను. కొంచెం మీరు మెత్తగైన పేస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోండి. ఇక్కడ చుక్కకూర ఒక కట్ట అలాగే గోంగూర ఒక కట్ట అనమాట, 2 కలిపి వేసేసుకున్నాను. ఇవి నీట్గా నీళ్ళల్లో కాసేపు నానబెట్టేసి ఇసుక అంతా ఉంటే కిందకు పోతుంది కదా, తర్వాత వడపోసి పెట్టేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసి ఇలా వడపోసుకున్న ఆకుని ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఆకు వేసేసిన తర్వాత ఇలా బాగా ఉడికిపోతుంది కదా, అందులో కొంచెం కల్లుప్పు వేసేసుకోవాలి. తగినంత వేసేసుకోండి. మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి సాల్ట్ అంతా బాగా ఈ కర్రీలో కలిసేలా కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెడితే మగ్గిపోతుంది. సిమ్లో పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత చూసారు కదా, ఇలా బాగా ఉడికింది. ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీనిని. ఇది చేయడం చాలా ఈజీ అనమాట. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి మీరు కూడా. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. ఇలా పప్పు గుత్తితో లేదు అంటే మ్యాషర్తో అయినా మెదుపుకోవాలి. ఇంకా దీనిని పోపు పెట్టే అవసరం లేదు అనమాట. అప్పట్లో వాళ్ళు ఇలా పోపు పెట్టకుండా చేసుకునేవాళ్ళు. మీకు ఒకవేళ పోపు పెట్టుకోవాలి అనుకుంటే పోపు పెట్టేసుకోండి, సరిపోతుంది. పోపు అయితే అవసరం లేదు ఈ కర్రీకి. చూసారు కదా, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. Thank you for watching this video.